జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వితీయ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ ఆంజనేయ స్వామి ఆలయంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, గుణుకుల కిషోర్, బెల్లపు సుధామాధవ్ తదితరులు ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించారు. సింగపూర్లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాల పాలై ఇబ్బంది పడుతున్న ప్రజా సంక్షేమే లక్ష్యంగా మన్యం బిడ్డల కోసం తాపత్రయపడుతున్న తమ అధినేత పవన్ కళ్యాణ్ నిజాయితీ నిబద్ధతను గుర్తు చేస్తున్నాయని నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చిల్డ్రన్ పార్క్ దగ్గర ఆంజనేయ స్వామి గుడిలో మా సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుణుకుల కిషోర్ గారి సారథ్యంలో ఈరోజు మార్క్ శంకర్ ఆరోగ్యం తిరిపడాలని, అతనికి దేవుడు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అదిగాక మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆంజనేయ స్వామి చాలా ముఖ్యం. మనోజుగం మారుతిల్య వేగం విజేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోగం ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. ఈరోజు మంగళవారం. ఆయనకి నిండు ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ముఖ్యంగా కూడా ఈరోజు ఆంజనేయుల స్వామి మంగళవారం విశేషం. అందువల్లే ఆ ఆంజనేయ స్వామి అంత పెద్ద అంతస్తులో బిల్డింగ్ లో ఉంటే కూడా హనుమంతుడు కాపాడాడు. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు హనుమంతుడు ఎల్లవేళలా ఉంటాడు. అదిగాక మా నాయకుడు నీతి నిజాయితీకి మారుపేరేటువంటి పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల కోసం డోలీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో అక్కడ విజిట్ లో ఉన్నా గానీ గుణుకుల కిషోర్ గారు చెప్పినట్టు ఒక కుమారుడికి పరిస్థితి బాగాలేకుండా ఉండటం, ఒక కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు అయినా గానీ అక్కడ ప్రజల కోసం అక్కడే ఉండి తర్వాత బయలుదేరడం జరిగింది. ఆయనకి ఎప్పుడు కూడా నిండు నూరేళ్లు ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. జై హనుమాన్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు సింగపూర్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి గాయాలు అవ్వడం చాలా బాధాకరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని గుణుకుల కిషోర్ గారు ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ లో ఉండేటటువంటి ఆంజనేయ స్వామికి పూజలు చేయించి 180 టెంకాయలు కొట్టి వారు ఆరోగ్యంగా ఉండాలని, వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడాలని కోరుతూ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. వెంట్రుకలు నిక్కబుడుచుకునేటటువంటి గగురుపాటు మాలో కలుగుతుందంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్లే జరుగుతుంది. ఆయన చేసేటటువంటి అభివృద్ధి కానీ నవ్వుతో నా భవిష్యత్తు, ఆయన ప్రజల కోసం నిలబడ్డాడు కాబట్టి ఈ రోజు వారి కుటుంబానికి, వారి బిడ్డలకి ఎటువంటి ఆపద లేకుండా దేవుడు వారి యందు ఖచ్చితంగా నిలబడతాడు. అందుకే నమస్కారం. తన బిడ్డ ప్రమాదంలో ఉన్న అడవ బిడ్డల కోసం నిలబడ్డాడు. ఇచ్చిన మాట కోసం మన్యంలో ముందుకే నడిచాడు. తండ్రిగా బాధపడుతున్నా మన్యం బాధని మనసులో పెట్టుకొని నాయకుడిగా వెనకడుగు వేయకుండా ముందుకు నడిచాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. 2018లో అడవి తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకొని 2025 ఈ రోజున అక్కడికి వస్తానని ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా 77గా తన ప్రయాణాన్ని నిలుపుదల చేయలేదు. ముందుకే సాగి భవిష్యత్తు బంగారంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు పూజలు చేయడం జరిగింది. ఎన్నటికి కూడా ఇటువంటి నాయకుడిని చూడలేం. విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ప్రజల కోసం పాటుపడుతున్న ఇటువంటి నాయకుడిని దేవుడు చల్లగా చూడాలని చెప్పి మా జనసేన నాయకులతో ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేయడం జరిగింది. తొందరగా చిన్నబాబు తిరిగి రావాలని, పెద్దవాడు అంచెలంచెలుగా పైకి ఎదగాలని, మా ప్రజా నాయకుడు దేశాన్ని ఉద్ధరించే నాయకుడు అవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ పూజలు చేయడం జరిగింది. జై జనసేన, జై. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.